వ్యక్తుల కిరీటాలు ఇస్తారా? పనికి మాలిన వాళ్ళకి కిరీటాలు ఇస్తారా? పని చేయని వారికి కిరీటాలు ఇస్తారా? ఇవ్వరు. కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే దేవుడి యొక్క కటాక్షం పొందుతున్న వారికి ఇవ్వబడుతుంది. దేవుడి యొక్క కృప పొందుతున్న వారికి ఇవ్వబడుతుంది. కరుణా కటాక్షం ఇవ్వబడుతున్న కిరీటం మీకు ధరింప చేయాలంటే మీరు సమాధి అనుభవం నుంచి బయటికి రావాలి. పాడుపడిన జీవితం నుంచి బయటికి రావాలి. వ్యర్థమైన ఆలోచన నుంచి బయటికి రావాలి. వ్యర్థమైన బాధకాలు సంఖ్యల నుంచి మీరు బయటికి రావాలి. బయటికి వచ్చిన మీరు ఎలా జీవించాలంటే దేవుని యొక్క కటాక్షము పొందుకోవాలి. మీరు కనుక బాలుడైన దావీదు విషయంలోకి మీరు వెళ్ళినట్లయితే, దావీదు ఒకప్పుడు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాడు. పక్కన అన్నదమ్ములు ఏమంటారంటే, నీకు చేతకాదు ఉన్నారు, నువ్వు చిన్న పిల్లవాడు, నీకు తెలియదు. ఆ గొలియాతు చూసావా ఎట్లా ఉన్నాడో? వాడి హైట్ చూసావా? వాడి చేతున్న కత్తి చూసావా? వాడి బలాన్ని చూసావా? వాడి కంటి చూపు చూసావా? వాడి స్వరం విన్నావా? వాడు చూడు ఎలా ఉన్నాడో. నీకంటే బలవంతుడిగా ఉన్నాడు వాడు. నీకంటే గొప్పవాడిగా ఉన్నాడు వాడు. నీకంటే యుద్ధంలో ఆరితేరిన వ్యక్తిగా ఉన్నాడు వాడు అని దావీదుని మాటలను పడుతున్న బంధకాల్లో బంధించేశారు. కానీ దావీదు ఆగాడండి? దావీదు ఆగాడా? ఎప్పుడు ఆగలా. యుద్ధ భూమిలో కడిగి పెట్టాడు, గులకరాకు వేరాడు. కానీ ఆయన ఒక్కటే మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. బాలుడైన దావీదు యుద్ధం యెహోవాదే అని చెప్పేసి వరుసలో రాయి పెట్టి గొలియాతును కొట్టగానే